నమస్కారం. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ప్రస్తుతం భారత్లో వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎంతో మంది షుగర్ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. డయాబెటీస్ అనేది చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్న ఈ నేపథ్యంలో ఇవాళ వరల్డ్ డయాబెటీస్ డే అలాగే చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రజల్లో డయాబెటీస్కి సంబంధించి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వనితా టీవీ ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు కొంతమంది డాక్టర్లు అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ గంగా గారు, డయాబెటాలజిస్ట్, అలాగే కిరణ్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి ఉన్నారు. నమస్కారం సార్. అలాగే మనతో పాటు డాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు, పీడియాట్రిషియన్. నమస్కారం సార్, చర్చకు స్వాగతం. అలాగే మనతో పాటు అపోలో క్రెడిల్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు. నమస్కారం అండి. అలాగే మనతో పాటు హేమా నళిని గారు ఉన్నారు. తను రిటైర్డ్ లెక్చరర్ కూడా, డయాబెటీస్ తోటి గత 20 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారు. ఆమెను కూడా పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. అలాగే మనతో పాటు కార్తికేయ మదర్, కార్తికేయ వచ్చేసి 8 years ఓల్డ్. తను కూడా 7th ఇయర్లో తనకి షుగర్ అటాక్ అయింది. తన మదర్ శ్రవంతి ఉన్నారు. నమస్కారం అండి. అలాగే మనతో పాటు 10 years ఓల్డ్ ప్రస్తుతం ఆలియా, తన ఫాదర్ అబ్దుల్ పాషా గారు కూడా ఉన్నారు. ఆయన కూడా పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. కిరణ్ సార్, అసలు షుగర్ అనేది ఎందుకు వస్తుంది అనే దాని గురించి అవగాహన ఇంకా చాలా మందికి రావాల్సిన అవసరం ఉంది. ఒకసారి చెప్పండి. టైప్ 2 డయాబెటీస్ మీద అవగాహన ఉంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అండ్ వాళ్ళలో ఇన్సులిన్ మోతాదులు ఏ స్థాయిలో ఉండొచ్చు, లేదా ఏ స్థాయిలో కంటే తక్కువ అయితే ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ లేదా ఒబెసిటీ కానీ, ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. బట్ టైప్ 1 డయాబెటీస్కి వస్తే ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ స్టిల్. సో అది జెనెటిక్ ఫ్యాక్టరా, లేకన్నా ఉంటే ఎన్విరాన్మెంటల్ కండిషనా, లేకంటే ఆటో ఇమ్యూన్ క్వశ్చన్ మార్క్ అనేటివి ఉంటాయి. బట్ ఏదైనప్పటికీ దాన్ని ప్రాపర్గా చక్కగా డయాగ్నోస్ చేసుకొని దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం పేషెంట్కి అనుకూలంగా వైద్యాన్ని మనం జరిపించినట్లయితే డయాబెటీస్ ఉన్నప్పటికీ టైప్ 1 కానీ టైప్ 2 కానీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపి ఆయుష్ పూర్తిగా పరిపూర్ణంగా ఆరోగ్యంగా బతకాలనేదే పేషెంట్గా మనము డాక్టర్గా ట్రై చేస్తున్నది. ఓకే ప్రదీప్ గారు, యాజ్ ఏ పీడియాట్రిషియన్గా వరల్డ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా కూడా మనం మాట్లాడుకున్నట్లయితే చాలా ఎక్కువ మంది పిల్లల్లో కూడా డయాబెటీస్ బారిన పడుతూ ఉన్నారు. ఎంతమంది అప్రాక్సిమేట్గా అయి ఉంటారు? పుట్టిన పిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుంది అని అంటూ ఉంటారు కదా, ఎంతవరకు అంటారు? యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ అనేది సడన్గా వచ్చే ప్రాబ్లం అనమాట. సో లోవర్ ఏజెస్లో ఉన్నప్పుడు టైప్ 1 డయాబెటీస్ కామన్. ఓవర్ టైమ్ ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లలు బాగా ఒబీస్ కావడం, అంటే లావ్ అయిపోవడము, ప్లస్ జంక్ ఫుడ్ తినడము, ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సరిగ్గా ఫుడ్ దొరకకపోవడము, అట్లాంటి టైప్ 2 డయాబెటీస్ మాత్రం ఒక ఏజ్ వచ్చిన తర్వాత 30 years తర్వాత వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ లెస్ దెన్ 0.05% వస్తుంది అనమాట చిల్డ్రన్లో. బట్ సడన్ ఆన్సెట్ అంటే సడన్గా ఆయాసం రావడము, చాలా రోజుల నుంచి యూరిన్ పోస్తూ సడన్గా ఆయాసం వచ్చేసి షుగర్స్ బాగా పెరిగిపోయి క్రైసిస్లోకి వెళ్ళడం, ఇలాంటి ప్రెజెంటేషన్తో వస్తారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ప్రతిసారి వచ్చినప్పుడు వాళ్ళని మనం 3 years దాటిన తర్వాత యూరిన్ ఎన్నిసార్లు పోస్తున్నారు, నైట్ బెడ్ వెట్టింగ్స్ ఎంత, అండ్ బీపీ ఎలా ఉంది, అవన్నీ చెక్ చేస్తాం. మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే అర్లీగా తెలుసుకోవడానికి. నెంబర్ ఆఫ్ యూరిన్స్ అనేది యూజువల్గా పేరెంట్సే ముందు చెప్తారు, బట్ ఓవర్ టైం మనం కూడా అర్లీగా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. మేడం, యాజ్ ఎ డైటీషియన్గా ఇప్పుడు పెద్దవాళ్ళకి షుగర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు మనం చెప్పగలుగుతాం ఇలా డైట్ తీసుకోండి, ఇలా చేయండి అని. కానీ చిన్నపిల్లల్లో వచ్చేసరికి వాళ్ళు ఏదంటే అది కావాలి, తినాలి, క్రేవింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకి అంటూ ఉంటారు కదా. మరి వాళ్ళకు సంబంధించి డైట్ ఏ విధంగా ఉండాలి? సో టైప్ 1 డయాబెటిక్ చిల్డ్రన్కి ఏంటంటే దెర్ ఇస్ అ సర్టన్ డైట్ ప్రిన్సిపల్. యాక్చువల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు మనకు. అండ్ ద బేసిక్ న్యూట్రిషన్ గైడ్లైన్ ఏంటంటే ఎస్పెషలీ ఫర్ టైప్ 1 డయాబెటిక్ చిల్డ్రన్ it should include more of complex carbohydrates, high fiber foods and lot of variety in the diet. ఎందుకంటే ఎప్పుడు కూడా డైట్ మోనోటోనస్గా ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ సేమ్ ఎవ్రీ సింగిల్ డే పిల్లలు అంతగా ఇష్టపడరు. బికాస్ దే ఆర్ ఆల్ ఫసీ ఈటర్స్, దే వాంట్ సంథింగ్ విచ్ ఇస్ కలర్ఫుల్. సో కలర్ఫుల్, ఫ్లేవర్ఫుల్, అట్ ద సేమ్ టైమ్ డైట్లో ఏంటంటే వెరైటీ ఉండాలి. వీ హ్యావ్ టు డైవర్సిఫై ద డైట్. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ ఫుడ్ పిరమిడ్. ఈ ఫుడ్ పిరమిడ్లో ఏంటంటే దెర్ ఆర్ 5 food groups like cereals and pulses, legumes, then fruits and vegetables, meat and meat products, milk and milk products, then fats and oils, sugars. So ivanni entante all these can be included but in moderate amounts and in adequate amounts.
and certain food items should be included in limited amounts. So portion sizes అనేది చాలా important, and meal timings are also very important for children. Like the entire menu planning should be done for like every 2 hours. అంటే కార్బోహైడ్రేట్ కౌంటింగ్ అని అంటారు. సో కార్బోహైడ్రేట్ కౌంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ యు ఆర్ ఇంక్లూడింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. And basing on the insulin dosage, we decide the carbohydrate counting. And then food exchange list అని కూడా ఒకటి ఉంది. సో అందులో ఏంటంటే పిల్లలకు నచ్చిన ఆహారాన్ని we can actually make it more healthy and tasty. So whatever they like, we can actually include them, but what is important is the portion sizes. Meals అనేవి ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు. They shouldn't be skipping meals. But in the right amounts, right quantities, the meal timings should be divided. And something which is healthy and tasty can be given to children. సరే, ఇప్పుడు పెద్దవాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, లేదు కొంతమంది ఇంట్లో ఉండి కూడా హోమ్ అంతా మేనేజ్ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ, లేకపోతే అప్పుడే పుట్టిన బర్న్ బేబీస్ కానీ ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా అవేర్నెస్ రాదు. షుగర్ ఏంటి, మేము ఎందుకు ఇన్సులిన్ తీసుకుంటున్నాము, ఇలాంటి ఫుడ్డే ఎందుకు తినాలి, ఇలా రకరకాలు. సో ఎలా మేనేజ్ చేయాలి? ఫస్ట్ షుగర్ని మనం ఎలా ఓన్ చేసుకోవాలి? అప్పుడే కదా మనం సరిగ్గా డయాగ్నోస్ చేయించుకోగలుగుతాం. చాలా చక్కగా ప్రశ్న వేశారు. ఫస్ట్ మనము ఈ చిన్న పిల్లల్లో డయాబెటీస్ నిర్ధారణ అయిన తర్వాత మనం ఎడ్యుకేట్ చేయాలనుకున్నది ఫస్ట్ పేరెంట్స్ని, తల్లిని, తర్వాత తండ్రిని కూడా. వీళ్ళతో పాటు ఒకవేళ పెద్దలు కూడా ఉన్నారంటే వాళ్ళని కూడా మనం కన్సల్టేషన్కి రమ్మని చెప్పి వాళ్ళ అండర్స్టాండింగ్ స్టేటస్ ఎంతవరకు ఉందనేది, వాళ్ళు ఎంతవరకు బాధ్యతను స్వీకరిస్తున్నారనేది చూసుకొని తర్వాత మనం వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం జరుగుతుంది. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ టైప్ 1 డయాబెటీస్ డిటెక్ట్ అయిన తర్వాత పిల్లోడు చిన్నవాడు ఉంటారు, ప్లస్ పేరెంట్స్ కూడా యంగ్ ఏజ్లో ఉంటారు. కాబట్టి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇక్కడ అనే చోట కొంచెం కొన్నిసార్లు కన్సర్న్స్ వస్తాయి. అక్కడ డాక్టర్గా మనం ఇద్దరికీ సర్ది చెప్పి తల్లి తండ్రికి ఇద్దరికి సమానంగా బాధ్యతను మనం డివైడ్ చేసి, ఒకవేళ రేపు ఏదైనా ఒక షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు లేదా చిన్న తప్పిదం జరిగినప్పుడు ఒకరిని మనం తప్పు పట్టకుండా, నీ తప్పు వల్లనే బాబుకి ఎలాగైందని వీరు లేకంటే వారు, అట్లాంటివి కాకుండా అండర్స్టాండ్ చేసుకొని చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి. బట్ వాటిని సరిదిద్దుకోవటానికి డాక్టర్గా మనం కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ తప్పిదాలు జరగకుండా మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఇనిషియల్ డేస్లో డెఫినెట్గా టీం వర్క్ ఇక్కడ అవసరం. బేబీకి మనము జనరల్గా ఇన్సులిన్ 4 times ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. సో షుగర్ లెవెల్స్ చెక్ చేసి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రాత్రిలో షుగర్ డౌన్ అవ్వచ్చు. డాక్టర్గా మనం డౌన్ కాకుండా ప్రయత్నించినప్పటికీ కొన్నిసార్లు డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డౌన్ అయితే వాళ్ళు ఏ విధంగా దానికి ప్రతిస్పందించాలి, షుగర్ లెవెల్స్ చెక్ చేసి 60, 70, 50 స్థాయిలో ఉంటే ఇమీడియట్గా గ్లూకోజ్ ఇవ్వటం, తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేయటం. వాళ్ళు భయపడకుండా ఈ విధంగా ప్రాసెస్ చేయాలనేది మనం నేర్పించినప్పుడు అది క్యాజువల్గా అవుతుంది. భయపడ్డారనుకోండి, ఆ టైంలో అర్ధరాత్రిలో వాళ్ళు హాస్పిటల్ అడ్మిషన్ చేయాల్సిన అవసరం రావచ్చు, అడ్మిషన్ డిలే కావచ్చు, అక్కడ ఫర్దర్గా ఇంకా షుగర్ డౌన్ అయిపోతుంది ఈలోపు డాక్టర్ని సంప్రదించి వైద్యం అందేలోపు. కాబట్టి ఆ స్థానాన్ని తల్లి కానీ తండ్రి కానీ ఒక డాక్టర్ స్థానాన్ని వీళ్ళు వహించాలి అక్కడ యాక్చువల్గా. సో ఆ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ తీసుకెళ్తాం. ప్లస్ ఒక డాక్టర్గా కూడా మనం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు టైం తీసుకొని వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇప్పుడు గత కన్సల్టేషన్కి ఇప్పటికీ వాటిని ఎలాగ వీరు ఎదుర్కొన్నారు అనేది పూర్తిగా వినిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా చేస్తుంటే వాళ్ళని మనం అభినందించడం జరుగుతుంది. ఒకవేళ ఇంకొంచెం మనం బెటర్గా చేయొచ్చు వాళ్ళు అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ మనం ఎంకరేజ్ చేసి చాలా బాగా చేశారండి, బట్ నెక్స్ట్ టైం ఇదే సందర్భం ఎదుర్కొన్నప్పుడు మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు అని చెప్పి మనం ఎంకరేజింగ్గా చేయాలి. తప్పు పట్టినట్టు మాట్లాడితే వాళ్ళు భయపడతారు. అది ఒక్కటి మనం డాక్టర్గా మనం చేయాల్సింది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్లో ఎప్పుడు కూడా వాళ్ళని తప్పు పట్టకూడదు. తప్పు పట్టామంటే వాళ్ళు భయపడతారు, డాక్టర్స్ని మారుస్తారు. అండ్ ఒక 4 డాక్టర్స్ని మార్చిన తర్వాత అప్పటికీ వాళ్ళ సమస్య తీరినప్పుడు ఇంకా వాళ్ళది శాపంగా భావించేసి మా లైఫ్ ఇంతే, మాకెందుకు వచ్చింది ఇప్పుడు ఈ డయాబెటీస్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతారు. అది చాలా డేంజర్ అండి. అది షుగర్ లెవెల్స్ కంటే కూడా ఆలోచన అలా వెళ్ళటం అనేది అది పెద్ద రోగంగా భావిస్తాను. కాబట్టి వీళ్ళు ఎంకరేజ్ చేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొద్ది రోజుల తర్వాత పిల్లలు అలవాటైపోతారండి. వాళ్ళకి తెలుసు ఎంత డోస్ ఇస్తోంది, మమ్మీ ఏం చెప్తోంది, డాక్టర్ ఏం చెప్పారు మమ్మీకి, ఫాదర్ ఏం చేస్తారు ఈ టైంలో, ఇవన్నీ వాళ్ళకి చాలా అబ్జర్వ్ చేస్తారండి. వాళ్ళు అద్భుతంగా సింక్ అవుతారు. యూజువల్గా నేను 2, 3, 4 కన్సల్టేషన్స్లో అసలు పిల్లవాళ్ళు నేను ఎంత ఇన్సులిన్ ఇవ్వబోతున్నానో కన్సల్టేషన్లో కూడా వాళ్ళు గెస్ట్ చేసే స్థాయికి ఎదుగుతారండి. కాబట్టి చాలా హ్యాపీ. అండ్ చాలాసార్లు ఏంటంటే పిల్లల్ని అడగటం జరుగుతుంది,
ఈ విధంగా షుగర్ లెవెల్ ఉంది కదా, ఇప్పుడు మనం ఎంత ఇవ్వచ్చు అని. నేను ఒక 2 యూనిట్స్ ఎక్కువ చెప్పాను అనుకోండి, నో డాక్టర్ నాకు డౌన్ అవ్వచ్చు అని కూడా చెప్తారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు దే ఆర్ వెరీ క్లెవర్ ఎనఫ్. సో వాళ్ళు బాధ్యతగా అన్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయినా కూడా పిల్లలు జాగ్రత్తగా బాధ్యతను తీసుకోగలుగుతారు. బట్ ఆ స్థాయికి వచ్చే వరకు తల్లిదండ్రులు ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని, ఎంత బిజీ అయినప్పటికీ కొంచెం చివరికి మనకు పిల్లలే కదా మన ప్రాణం, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా మన జీవితం అనేది మనం సక్సెస్ఫుల్గా భావిస్తాం. కాబట్టి ఎవరో ఒకరు టైం కేటాయించాలి. మరీ కుదరని పక్షంలో కనీసం పెద్దవాళ్ళనన్నా, గ్రాండ్ పేరెంట్స్ అన్న ఎవరినో పెట్టి వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసి చేయాల్సింది ఉంటుంది. బట్ జనరల్గా పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ పీపుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. గ్రాండ్ పేరెంట్స్ ఏమవుతారంటే వాళ్ళు కొంచెం కొన్నిసార్లు చిరాకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, కొంచెం అటెన్షన్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు కొంచెం కష్టం అవుతుంది అనేది నా ఒక చిన్న అబ్జర్వేషన్. అదర్వైజ్ దే ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అండి. డయాగ్నోస్ అయిన తర్వాత నుంచి పద్ధతిగా దాన్ని మనం గుర్తించి డాక్టర్ చెప్పిన సలహాలు పూర్తిగా పాటించినట్లయితే ఎవరు ఎటువంటి ఇబ్బందులకు ఎదుర్కోకూడదనేది మా ఆశ. అబ్దుల్ గారు, మీ పాపకు ఎంత ఏజ్ నుంచి షుగర్ అటాక్ అయింది? ఇప్పుడు ఏజ్ ఎంత? అసలు మీరు ఎలా కనుక్కున్నారు ఇది ఇలా అయిందేమో, షుగర్ మేబీ కావచ్చేమో అని మీకు ఎలా తెలిసింది అసలు? తను 8 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటాను మేడం. 8 ఇయర్స్ లోపల తను కంటిన్యూస్లీ యూరిన్కి వెళ్తుంది మేడం. వెళ్తుందంటే నైట్లో మా మమ్మీ దగ్గర, అంటే గ్రాండ్ పేరెంట్ దగ్గర పడుకుంటుంది, నా దగ్గర పడుకోదు. మమ్మీ ఇంకా నైట్ మొత్తం చూసేసి మార్నింగ్ చెప్పాలి, బెట్ట చాలాసార్లు యూరిన్ వెళ్తుంది, పాస్కి వెళ్తుంది, ప్రాబ్లం ఏంటంటే సరే ఒకసారి డాక్టర్ చూపిద్దామంటే ఒకసారి చూపించాం, 2 టైమ్స్ చూపించాం. 3rd టైం మళ్ళీ యూరిన్ ఎక్కువైపోతుంది, ఇంకా తినడం చాలా ఎక్కువ, తినడం మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ హంగ్రీ, మళ్ళీ తినడం, అలా తినడం చూసి నేను స్టన్ అయిపోయాను. ఒకసారి నేనే తీసుకెళ్ళి డాక్టర్ వివేక్ సార్ అంటారు తాండ్రులో, అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే సార్ అక్కడ చూసేసి టెస్టులు చేయించారు, యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత సార్ మీకు షుగర్ ఉంది పాపకు కొంచెం, అయితే ఏ స్టేజ్లో ఉందనేది ఇప్పుడు మీకు చెప్పినా మీకు అర్థం కాదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు నేను రెఫర్ చేస్తాను ఆ సార్ దగ్గరికి వెళ్ళండి అంటే. ఆల్మోస్ట్ మేడం నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, 90% హోప్ లేకుండా మేడం నా పాపకి. ఆ తర్వాత కిరణ్ సార్ దగ్గరికి రెఫర్ చేస్తే 3 days అక్కడ లావణ్య మేడం అనే మేడం కూడా ఉన్నారు, అప్పట్లో సార్ లేరు అనుకుంటాను మేబీ. 3 days అక్కడ ఉండి 582 షుగర్ లెవెల్, ఆ లెవెల్కి వెళ్ళింది నా పాప. అంటే ఆల్మోస్ట్ ఏం లేదు, కంప్లీట్గా నిల్చునింది, తిన్నైపోయింది. ఆ తర్వాత ఇంకా 3 days హోప్ లేకుండా ఉండే, 90% హోప్ లేకుండా. ఆ తర్వాత క్యూర్ అయింది. నేను నిజంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా చెప్పాలనుకుంటున్నాను, సారే పునర్జన్మ ఇచ్చింది నా పాప కానీ నేను అనుకుంటాను మేడం. హ్యాట్సాప్ మేడం. రైట్ టైంలో రైట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్ అంటారు ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి? చాలా అండి. ఇప్పుడు ఆయన అప్రమత్తం అయ్యారు, సో ఆయనకు అందుబాటులో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళారు. పీడియాట్రిషియన్ గారు కూడా పద్ధతిగా తను చెక్ చేసిన తర్వాత ఆయనకి ఎప్పుడైతే పాప సిట్యువేషన్ అర్థమైందో, అతను కూడా ఈ పర్టికులర్ సిట్యువేషన్కి, ఈ వయసులో ఉన్న పాపకి, వాళ్ళ ఆర్థిక పొజిషన్కి వీళ్ళు ఎక్కడికి వెళితే బెటర్ అవుతారని ఆయన ఐడెంటిఫై చేసి రెఫర్ చేయడం కూడా ఆ డాక్టర్ పాత్ర కూడా ఉందండి. ఇప్పుడు ఆ సందర్భంలో ఇప్పుడు వీళ్ళు లెటర్స్ సే దే ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు అఫోర్డబిలిటీ చేయలేరు. సో అలాంటి వ్యక్తి మరీ చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ఓవర్ బిల్లింగ్ అయినప్పుడు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే ప్రమాదం ఉంది కదా. అన్ఫార్చునేట్లీ టుడే మెడిసిన్స్ అండ్ సిట్యువేషన్ కూడా మీకు తెలుసు, మన చేయి దాటిపోయాయి, ఏది మన చేతుల్లో లేవు. సో ఆ డాక్టర్ గారు వాళ్ళని అది గుర్తించి మాదిగా నాకు రెఫర్ చేశారు, నాకు కూడా పర్సనల్గా చెప్పారు, ఈ మాదిగా పలానా పర్సన్ వస్తున్నారు, కైండ్లీ యూ డూ ద బెస్ట్ కీపింగ్ ఇన్ దేర్ హెల్త్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నారు. ఇంకా మనకు తెలిసిన ట్రీట్మెంటే కాబట్టి వాళ్ళని కొంచెం ప్రోత్సహించి వాళ్ళ నుంచి ఆ భయాన్ని తీసేసి సింపుల్గానే ట్రీట్మెంట్, వాళ్ళకి పెద్దగా కాస్ట్ కూడా భారం కూడా కలగనివ్వకుండా దాన్ని సింపుల్గా దాన్ని అధిగమించేలాగా మనం సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అద్భుతంగా దాన్ని ఆచరించి పాటించి ఆ ఇనిషియల్ స్టేజ్లోంచి బయటపడ్డారు. సో వారిని మనం అభినందించాలి ఆ విషయానికి వస్తే. తప్పకుండా. అలియా, నీకు 8 years అప్పుడు నువ్వు సఫర్ అయ్యావు డయాబెటీస్ నుంచి. నీకు ఎలా ఉండేదమ్మా అసలు? అంటే నీకు సిమ్టమ్స్ తెలిసేవా? నీకు 8 years అప్పుడు అంటే కొంచెం ఊహ తెలుస్తూ ఉంటుంది కదా? भूख बहुत लगती थी और नींद बहुत आती थी. अभी आप ही कर लेते क्या टेस्ट? अगर कितना है टेस्ट वो सब कर ले सकते? कर ले सकते. ओके. अभी आप स्कूल जा रहे हैं क्या? हाँ. ओके. स्कूल जाने के बाद कैसे हैंडल कर रहे फिर? मॉर्निंग इंसुलिन मम्मी देते, फिर आफ्टरनून लंच पे लेके आते स्कूल. ఓకే. మరి ఎట్లా హ్యాండిల్ చేయడం జరిగింది మీరు? అంటే అంత చిన్న 8 years అంటే చిన్న బేబీయే కదా. రియల్గానే భయపడ్డాం. అది యాక్చువల్గా షుగర్ అంటే ఏందో కూడా, అంటే మా పాస్ట్లో కూడా ఎక్కడ లేదు,
మా పేదవాళ్ళు కానీ ఇంకా వాళ్ళ మదర్ సైడ్ కానీ ఎవరికి కూడా ఈ డిసీజ్ అనేది లేదు. షుగర్ అనే వరకు రియల్లీ ఒక పెద్ద పిడుగు లాంటిది అనిపించింది. అది అంటే ఇదేంది వచ్చి పైన పడ్డట్టు ఉంది కదా అన్నట్టు అనిపించింది. తర్వాత సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాలో ఉన్న భయాన్ని తీసేశారు. ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్, ఇది జస్ట్ ఒక ఫార్మల్ మనలో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లం అంతే. కానీ దాన్ని ఎలా చేసుకుంటే ఎలా అవుతుంది అనేది అప్పుడే అంటే మనం షుగర్ లెవెల్ కూడా చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను కూడా ఎడ్యుకేటెడ్ కానీ ఇంతవరకు షుగర్ లెవెల్ చెక్ చేసుకోలేదు మేడం. అంటే ఇలా చెక్ చేసుకోవాలని కూడా నాకు తెలియదు. అప్పుడే తెలిసింది, అంటే నా పాపని చెక్ చేయడం వల్ల తెలిసింది అరే షుగర్ ఇలా చెక్ చేసుకోవాలి, ఎంత ఉంటే నార్మల్లో ఉంటుంది, ఎంత ఉంటే లో ఉంటుంది, ఎంత ఉంటే హై ఉంటుంది అని తెలిసిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ నాకు చెప్పారు ఎలా చేయాలనేది. తర్వాత నేను మా మిస్సెస్కి నేర్పించడం జరిగింది. ఇప్పుడు మా మిస్సెస్ తను హ్యాండిల్ చేస్తుంది మేడం. ఓకే సార్, ఇప్పుడు కిడ్స్ వచ్చేసి వాళ్ళ గ్రోతింగ్ కూడా మనకి ఇంపార్టెంట్. Yeah. ఈ షుగర్తో ముందుకు వెళ్తూనే వాళ్ళ గ్రోతింగ్ మీద కూడా ఎఫెక్ట్ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి కదా. సో వీళ్ళకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు? వన్స్ వాళ్ళు డయాగ్నోజ్ అయ్యి నార్మల్ థెరపీకి వచ్చిన తర్వాత మనం యాజ్ యూజువల్ వాళ్ళని ఐడియల్గా ఇప్పుడు ఎర్లీగా అంటే లెస్ దాన్ 5 years అప్పుడు డయాగ్నోజ్ అయింది అనుకోండి, మనం వాళ్ళని ఎవ్రీ 6 monthsకి వాళ్ళ గ్రోత్ చార్ట్ ప్రకారం వాళ్ళని మ్యాప్ చేస్తాం గ్రోత్లో. సో రోడ్ టు హెల్త్ అని ఉంటుంది అనమాట. WHO గ్రోత్ చార్ట్స్లో రోడ్ టు హెల్త్ అని ఉంటుంది. అప్ టు 6 years వరకు ఒక చార్ట్ ఉంటుంది, మోర్ దాన్ 6 years తర్వాత ఒక చార్ట్ ఉంటుంది. సో 5 years వరకు వాళ్ళు మన దగ్గరికి రెగ్యులర్ నార్మల్ వ్యాక్సినేషన్స్కి వస్తారు కాబట్టి వాళ్ళని మనం గ్రోత్ చార్ట్ ప్రకారం మ్యాప్ చేసి ఈ పాయింట్లో ఈ 6 monthsలో కొంచెం లో అయిందండి, ఈ 6 monthsలో కొంచెం హైట్ పెరిగింది, సో హైట్, వెయిట్ అండ్ హెడ్ సర్కంఫరెన్స్ అన్నీ చెక్ చేసుకుంటాం కాబట్టి అక్కడ ఎక్కడన్నా కానీ డిఫెక్ట్ వస్తే మళ్ళీ మనం డైటీషియన్ ద్వారా కన్సల్ట్ చేసి వాళ్ళ డైట్ చార్ట్ మొత్తం తీసుకొని ఎలా తీసుకుంటున్నారు డైట్, వాళ్ళ డైలీ యాక్టివిటీ ఏముంది, షుగర్ లెవెల్స్ ఎలా కంట్రోల్లో ఉన్నాయని ఒక టీం ప్రకారం ఫామ్ అయ్యి వాళ్ళని మళ్ళీ మేము డిస్కస్ చేసుకొని మధ్యలో ఇలా ఉందండి గ్రోత్ కొంచెం సస్టైన్ అవ్వాలి అని చెప్పి మాట్లాడుకొని డైట్ కమ్ షుగర్స్ కంట్రోల్ చేసుకొని మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము. డాక్టర్ గారు, డాక్టర్ ప్రదీప్ గారు, ఇప్పుడు అలియా అమ్మ ఒకసారి నిలబడితే తన ఏజ్కి తన గ్రోత్కి మీ కమెంట్ ఏంటి సార్? ఏజ్ ఎంత పాప? 9 years కంప్లీటెడ్ సార్. వెయిట్ 30 kgs సార్. 30. హైట్ 191 మేబీ సార్. ఓకే, చూస్తుంటే అరౌండ్ 125 centimeters ఉందండి. వెయిట్ అప్రాక్సిమేట్గా 9 years చిల్డ్రన్కి బేసిక్ 26 to 35 ఉంటుంది. 9 years పాప కాబట్టి సో షీజ్ యావరేజ్, తన వెయిట్ ప్రకారం యావరేజ్గా ఉంది. సో యావరేజ్ వెయిట్. హైట్ అరౌండ్ 125 centimeters ఉంటే లోవర్ సైడ్ ఆఫ్ ద సెంటైల్, అంటే యావరేజ్కి ఒక 2 centimeters తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే సార్. సో ఎనీవేస్ గ్రోత్ స్పర్ట్ వస్తుంది ఇప్పుడు తనకి. సో ఆ టైంలో తన హైట్ పెరిగిపోతుందని మనం కౌన్సిల్ చేయొచ్చు అనమాట. సో తన డైట్ బాగానే ఉంది, మీరు ఆల్రెడీ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టి ఓవర్ టైమ్ ఒక గ్రోత్ స్పర్ట్ రాగానే వాళ్ళ హైట్ పెరిగిపోతారు, వెయిట్ కూడా పెరిగిపోతారు. నార్మల్ రీసెంట్లీ కొంచెం గ్రోత్ కూడా పెరిగారు సార్. ఓకే శ్రవంతి, నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. గ్రోత్ ఉన్న పిల్లలకి ఎప్పుడు కూడా షుగర్ లెవెల్స్ కొంచెం హై అయినప్పుడు దానికి తగినట్టుగా ఇన్సులిన్ డోసు పెంచాలి సార్. గ్రోత్ అవుతున్న పిల్లల్లో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి కదా అని చెప్పి ఫుడ్ తగ్గించేస్తారు. ఫుడ్ అంటే పౌష్టిక ఆహారాన్ని ఎప్పుడు కూడా మనం తగ్గకూడదు. పిల్లల్లో ఒక పెరుగుదలకి, వాళ్ళు ఆడుకుండే స్పోర్ట్స్కి కావాల్సినంత ఆహారాన్ని మనం అందించాలి. షుగర్ లెవెల్స్ని షుగర్గా మనం దాన్ని భావించి దాన్ని వైద్యం చేయాలి. అంటే ఇన్సులిన్ డోసెస్ దానికి కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలి. ఇన్సులిన్ డోసెస్ ఎక్కువ అవుతున్నాయేమోనని భయపడి కొంతమంది ఇన్సులిన్ డోసు తగ్గించుకోవటం కోసం ఆహారం తగ్గిస్తారు. అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. యాక్చువల్లీ ఇట్స్ హ్యాపెన్ సార్, నాతో ఇది జరిగింది కూడా. మీరు చెప్పింది ఇన్సులిన్ ఎక్కువ అవుతుంది కానీ షుగర్ లెవెల్ పడిపోతుంది కదా అనేసి కొంచెం ఫుడ్ కూడా తగ్గించి చూశాను సార్. తర్వాత మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీరు ఇదే చెప్పారు నాకంటే ఒకసారి ఇన్సులిన్ ఎక్కువ డోస్ ఇస్తేనే తన గ్రోత్ కూడా ఉంటుంది, డైట్ కూడా కరెక్ట్ మెయింటైన్ చేయండి అని చెప్పడం జరిగింది సార్. అదే ఇప్పుడు మెయింటైన్ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పాపకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇస్తున్న ఇన్సులిన్ ప్రకారం ఏ ఫుడ్ ఇస్తున్నారు తనకి? మేడం తనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చపాతీ ఉంటుంది మేడం, లేదా రోటీ ఉంటుంది 1 day, అండ్ అనదర్ డే కొంచెం ఉగ్రాని లాంటివి చేసి ఇస్తాం మేడం. లేదంటే తను ఇష్టంగా ఇడ్లీ తింటుంది కాబట్టి వీక్లీ 1 or 2 ఇడ్లీ పెడతాం మేడం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. అండ్ 10:30, 11 o'clock ఆ టైంలో అంటే స్నాక్స్ టైంలో కానీ మన స్ప్రౌట్స్ మేడం, స్ప్రౌట్స్ అది కొంచెం టిఫిన్ బాక్స్లో వాళ్ళ మదర్ వేసి పంపిస్తుంది. అంటే డే డిఫరెంట్ మేడం. కొన్నిసార్లు శనగలు కానీ, కొన్నిసార్లు పెసర్లు కానీ అలాంటివి వేసి పంపిస్తే తను అది తినేస్తుంది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లో యాజ్ ఇట్ ఈస్గా రైస్ తినడానికి ఇష్టపడుతుంది మేడం, రైస్ విత్ కర్డ్ అది తినేస్తుంది. ఇంకా ఈవినింగ్ 3 o'clock కొంచెం ఫ్రూట్, ఒక యాపిల్ కానీ హాఫ్ యాపిల్ కానీ తను కూడా ఆఫ్టర్నూన్ తీసుకెళ్తుంది తన మదర్, తీసుకెళ్ళి ఇచ్చేసి 3 o'clock అది తినేస్తుంది. 4 o'clock ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ హాఫ్ గ్లాస్ మిల్క్ తాగుతుంది మేడం. ఎట్ నైట్ ఇంకా యాజ్ ఇట్ ఈస్ రైస్ తినేస్తుంది మేడం.
రైస్కి వచ్చేసి ఎటువంటి జాగ్రత్తలు, సింగిల్ పాలిష్డా, డబుల్ పాలిష్డా, లేకపోతే ఎలాంటి సింగిల్ rice పాలిష్ పెడుతున్నారు? మేడం, సింగిల్ పాలిష్ అయితే తినిపిస్తున్నా ప్రజెంట్ అయితే నేను. ఇప్పుడు డైట్కి సంబంధించి ఇప్పుడు సార్ చెప్పడం జరిగింది సింగిల్ పాలిష్ తీసుకుంటున్నామనంటే, అంటే ఏంటి డిఫరెన్స్? చాలామందికి అసలు రైస్ తీసుకునే టైంలో సింగిల్ పాలిష్డ్ తీసుకోవాలా, డబుల్ పాలిష్డ్ తీసుకోవాలా, పర్టికులర్గా షుగర్ ఉన్నవాళ్ళు ఏంటి అనేది కూడా తెలియదు, ఏదంటే అది తినేస్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే డైటీషియన్గా? సంథింగ్ విచ్ ఇస్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి మనము. సో రైస్ క్వాంటిటీ ఇస్ ఫైన్, లైక్ రైస్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ 30 grams అంటే 1 cup ఆఫ్ రైస్ తీసుకుంటే, వెదర్ ఇట్ ఈస్ సింగిల్ పాలిష్డ్ ఆర్ డబుల్ పాలిష్డ్, దానికి డబుల్గా వెజిటబుల్ కర్రీ ఉండాలి. It should be something like ఆకుకూరలు, like palakura, తోటకూర or some leafy vegetable. So the curry amount should be double than the rice quantity. That way you are balancing the nutrition. తినే ఆహారాన్ని మనం కరెక్ట్గా డివైడ్ చేసుకొని పోర్షన్ సైజెస్లో అలా తీసుకోవాలి. అండ్ ద ఫ్రూట్ ఇంటేక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సర్టన్ ఫ్రూట్స్ ఆర్ వెరీ హై ఇన్ ఫ్రక్టోస్ కంటెంట్. ప్రతి ఫ్రూట్లో షుగర్ ఉంటుంది, బట్ వీ షుడ్ చూజ్ సర్టన్ ఫ్రూట్స్ విత్ లెసర్ ఫ్రక్టోస్ కంటెంట్. సో అలాంటి ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి. వాట్ షుడ్ బి అవాయిడెడ్ అంటే షుగరీ డ్రింక్స్, కోలా బెవరేజెస్, ఆల్ ద బ్లాక్ డ్రింక్స్, ఎక్స్ట్రీమ్లీ స్వీట్ చాక్లెట్స్, బేకరీ ప్రోడక్ట్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి సంథింగ్ విచ్ ఇస్ మోర్ హెల్దియర్ అండ్ టేస్టియర్, అంటే ఫైబర్ రిచ్ కొన్ని మిల్లెట్స్ కూడా వీ కెన్ యాక్చువల్లీ ఇంక్లూడ్ ఇన్ ద డైట్. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడితే దే కెన్ ఈట్ సంథింగ్ లైక్ రాగి హల్వా or oats cupcakes. So something which is nutritious and tasty. So that way they can actually include for healthier and tastier snack options. శ్రవంతి గారు, మీ బాబు కార్తికేయ ఇప్పుడు 8 years ఓల్డ్ కదా, తనకు ఎప్పుడు డయాగ్నోస్ అయింది? అసలు మీరు ఎలా గుర్తించారు? ఇప్పుడు ఎవరైనా కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేదాకా తెలియదు ఇది షుగర్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదన్నా, కానీ యాజ్ ఏ మదర్గా ఫస్ట్ మీకు తెలియాలంటే ఏ సిమ్టమ్స్ మీరు చూసారు? బాబుకి డయాగ్నోస్ అయ్యి 1.5 year అయిందండి. తను 7 years, ఇప్పుడు 8 years, తను 7 years ఉన్నప్పుడు డయాగ్నోస్ అయింది. సమ్మర్ సీజన్లో డయాగ్నోస్ అయింది. అండ్ బీయింగ్ అ బాయ్ చాలా ఆడుకుంటారు వాళ్ళు, అప్పుడు కోవిడ్ టైమ్, సో టెర్రస్ మీద అది. సో సమ్మర్లో నార్మల్గానే వాటర్ ఎక్కువ తాగుతారు, ఈ క్రికెట్ ఆడేసి వస్తారు అబ్బాయిలు, అలా అనుకున్నాను. బట్ మోర్ దాన్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ ఇయర్స్, ఎంత ఆడొచ్చినా కూడా చాలా ఎక్కువగా తాగుతున్నాడు, ఒక నార్మల్ హ్యూమన్ లాగా తాగట్లేదు అన్నది నా ఒక అబ్జర్వేషన్ వచ్చింది. తను చిన్నప్పటి నుంచి ఎప్పుడు బెడ్ వెట్టింగ్ చేయలేదు, అలాంటి తను తెలియకుండా తను ప్యాంట్లో వేసేసి యూరిన్ పాస్ అవుట్ చేసేస్తున్నారు రాత్రిపూట. పగలపూట కూడా డే లాంగ్ తాగేయడం, వాష్రూమ్కి వెళ్ళడం, తాగడం, వాష్రూమ్కి వెళ్ళడం. సో వాట్ వీ థాట్ ఇస్, ఓకే ఎక్కువ ఆడేస్తున్నాడు కాబట్టి ఎండలో ఎక్కువ తాగేస్తున్నాడు, ఏసీ ఆన్ చేసాం కాబట్టి ఎక్కువ వెళ్ళిపోతున్నాడు అని కొన్ని రోజులు మేము అనుకున్నాం. బట్ నేను ఒకటి రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, పిల్లలు ఏదన్నా చెప్పినప్పుడు యాజ్ అ పేరెంట్స్ అని వాళ్ళని అస్సలు ఇగ్నోర్ చేయకండి. వాళ్ళు ఏదో చెప్తున్నారు, అమ్మ నాకు నీరసంగా ఉంది, నేను ఏదో చేస్తున్నాను అంటే మేము అన్నాం, కాదురా నువ్వు ఎక్కువ ఆడేస్తున్నావు అంతే చెప్తున్నాను, ఎండలో ఆడకు అన్నది. అండ్ మోర్ ఓవర్ మనకి అంత టైప్ 1 అవేర్నెస్ ఇంకా మన కంట్రీలో అంత లేదు. సో మనం షుగర్, డయాబెటీస్ అని వింటున్నాం, కానీ టైప్ 2, కానీ టైప్ 1 పిల్లలకి షుగర్ రావడం ఏంటి అన్న ఒక ఇది ఉంటుంది. సో అసలు ఆ ధ్యాస కూడా రాదు, ఎక్కువ ఆడేస్తున్నాడు కాబట్టి అనుకున్నా. కానీ సమ్హౌ నా మదర్లీ ఇన్స్టింక్ట్ సంథింగ్ హీ వాజ్ కమ్యూనికేటింగ్, మమ్మ నాకు నీరసంగా ఉంది, బికాస్ హీ యూస్ టు ప్లే లాట్ అండ్ నెవర్ యూస్ టు కంప్లైన్ దిస్. సో జస్ట్ మేము అప్పుడు పీక్ కోవిడ్ టైం, బయటకు వెళ్ళే స్కోప్ లేదు కాబట్టి జస్ట్ మా ఫ్యామిలీ డాక్టర్కి చెప్పాము, పక్కనే ఉంటారు నెక్స్ట్ స్ట్రీట్లో. ఆయన అన్నారు, లేదమ్మా యాజ్ అ వెల్ విషర్గా మాకున్న కమ్యూనికేషన్, ఒకసారి నా క్లినిక్కి తీసుకురా, నేను బ్లడ్ శాంపిల్ తీసుకుంటాను, మనం ఒకసారి రీకన్ఫర్మ్ చేద్దాము ఎందుకు అలా అవుతోందో అన్నారు. చూస్తే 500+ షుగర్ వచ్చింది. ఇమీడియట్గా ఆయన నెక్స్ట్ పీడియాట్రిక్కి కన్సల్ట్ చేశారు. వాళ్ళు మమ్మల్ని నెక్స్ట్ ఎలా గైడ్ చేయాలో చెప్పారు. అంటే మీరు చాలా పీక్ టైంలో బాబుకి అటాక్ అయింది అనండి, అంటే కోవిడ్ టైం, అసలు బయటకు వెళ్ళడానికి లేదు, ఎవరినైనా కన్సల్ట్ చేయాలంటే కూడా ఇబ్బంది. మీకు ఫస్ట్ టైం తెలిసింది బాబుకు డయాగ్నోస్ అయిందని, మరి ఎలా ట్రీట్మెంట్ చేయించగలిగారు ఆ పీక్ టైంలో కూడా? అసలు ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి స్టెప్ చేయాలంటే చాలా ప్రాబ్లము. ఈ డయాగ్నోస్ అయిన వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అండ్ నార్మల్ మనకి కన్సల్టేషన్స్ కూడా అంత తెలియట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు అప్పుడు. అండ్ మోర్ ఓవర్ మాకు డయాగ్నోస్ అయిన టైం కూడా సాటర్డే ఈవినింగ్ డయాగ్నోస్ అయ్యాం, సండేస్ అందరు డాక్టర్స్ అవైలబుల్ లేదు. బట్
చాలా లక్ అనుకోవాలో ఏమో, మా ఫ్యామిలీ డాక్టర్ మాకు హెల్ప్ చేశారు. ఆ టైంలో ఒక డాక్టర్ పర్సనల్గా ఆ టైంలోకి వెళ్ళి మా బాబుని హెల్ప్ చేశారు. ఇప్పుడు అడ్మిట్ చేసుకునే టైం లేదు, అలా ఇప్పుడు లేదు. మీకు ఒక 15 minutesలో పెన్తో మీకు ఇన్సులిన్ వేయడం నేను నేర్పించేస్తాను, మీ బాబుకి మీరు వేసేయగలరా అని అడిగారు. నేను మీకు చెప్పేస్తాను ఎలా వేయాలో అని. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. హీ టాట్ మీ అండ్ ఐ లెర్న్డ్ ఇట్. అంటే మీరు అనుకోవచ్చు, అప్పుడు మా హోల్ ఫ్యామిలీ అన్నారు, ఇంజెక్షన్ వేయడానికి నర్స్ కావాలి కదా, నువ్వేసేస్తున్నావేంటి అన్నారు. ఐ డోంట్ నో, ఆన్ దట్ మూమెంట్ వెరీ ఫస్ట్ టైం నేను ఆ నీడిల్ తీసుకోవడం, ఆ పెన్ తీసుకోవడం, అసలు నాకు ఆ ఇన్స్ట్రుమెంటే తెలీదు. కానీ చెప్తారు కదా, పిల్లలకి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ సిచ్యువేషన్స్ విల్ టీచ్ అస్. అండ్ పిల్లలు కూడా ఆన్ ద స్పాట్ తీసేసుకున్నారు. హీ నెవర్ సెడ్ దట్. ఎంత క్యాజువల్గా తను 2 floors ఎక్కొచ్చి హాస్పిటల్లో పడుకొని, ఓహో నేను అంటే తనకు తెలియదు ఇది లైఫ్ లాంగ్ వేసుకోవాలని, వ్యాక్సినేషన్ లాగా ఏదో అనుకున్నాడు. అంటే వాట్ హీ అండర్స్టూడ్ అట్ దట్ మూమెంట్ ఇస్, ఓకే ఇఫ్ ఐ టేక్ దిస్ ఇంజెక్షన్ నాకు ఆ మూమెంట్కి నా యూరినేషన్ స్టాప్ అయిపోతుంది అని. బట్ వీ హ్యావ్ టు I had to tell him in a stories form what happened actually to him. I framed up some stories and all for him, how it has been attacked and what it says and all. Then he understood. Normal ga nee pancreas beta cells panjeyatledu andukosme neeku vachesindi ante he would panic. So some cartoonish language lo I tried my best, and yes, aa time lo parents collapsing avutundi. I'm very blessed that I got a very good family doctor support, and mostly a family support in this moment is very important andi. ఫ్యామిలీ సపోర్ట్ మూమెంట్. అండ్ సార్ దాని తర్వాత నాకు ఎన్నో విషయాలు తెలీదు. సార్తో నేను, సార్ కొన్ని చెప్పేవారు, నేను కొన్ని చెప్పేదాన్ని. సార్ నేను ఈ ఫుడ్ మార్చాను అంటే సార్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ. మళ్ళీ సార్ కొన్ని చెప్పేవారు, లేదు సార్ మీరు అలా చెప్తే నాకు ఇలా ప్రాబ్లం అవుతుంది నా అబ్బాయికి అంటే, ఓకే అమ్మా నువ్వు అలా చేసి చూడు, నీకు వర్కౌట్ అవ్వకపోతే ఇలా చెయ్యి. ఆల్వేస్ లైక్ మ్యూచువల్ మాకు ఉండింది. లేదు నేను ఇది చెప్పాను కాబట్టి నువ్వు ఇదే చెయ్యి, నేను ఇది సార్ నాకు ఇదే సెట్. సో ఆ డిస్కషన్ కూడా ఒక టైప్ 1 కిడ్ పేరెంట్కి డాక్టర్కి కూడా అది చాలా ఇంపార్టెంట్ లాంగ్ రన్లో మనకి అది. యా సార్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం ఉండి కూడా చాలామంది షుగర్ అనగానే వెంటనే భయపడతారు ఫస్ట్. అంటే మనం దీనికి మంచి సొల్యూషన్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఉంది, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం లాంగ్ రన్లో బెటర్ అవ్వచ్చు అనే దాని గురించి తెలిసి ఉండి కూడా భయపడుతున్నారు, పెద్దవాళ్లే భయపడుతున్నారు. అలాంటిది చిన్నపిల్లలకు వచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ ఇస్తారు, మీరు పేరెంట్స్కి ఇస్తారు, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇంట్లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ అందరికి ఇస్తామని. అలాగే పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం ఇంపార్టెంటా? అసలు ఎలా మేనేజ్ చేయాలి పేరెంట్స్? పిల్లలు దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతారు? చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు అయితే ఎలా? మరీ చిన్న పిల్లలు అర్థం చేసుకొని వాళ్ళకి మనము ఇంకా చెప్పడం కూడా పెద్దగా చెప్పలేము. కాబట్టి మేడం చాలా చక్కగా చెప్పారు, కార్టూన్ లాంగ్వేజ్లో ఇది అని చెప్పేస్తే వాళ్ళ యాక్సెప్టెన్స్ చాలా ఈజీ అండి. మీరు అనుకుంటున్నట్టుగా లేదా మా చాలా డాక్టర్స్ అనుకుంటున్నట్టుగా అంత పెద్ద కష్టమేం కాదు. మనము పేషెంట్కి బెనిఫిట్ చేయడానికి మన మనసు నిర్ణయించుకుంటే మనం ఏదో ఒక రకంగా వాళ్ళకి మనం అనుకున్న వైద్యాన్ని అమల్చగలుగుతామనేది నా బలమైన నమ్మకం. అండ్ ఒక రకంగా ఐ ఆల్సో ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. మన అదృష్టం కొద్దీ మనకు కూడా మంచి పేషెంట్స్ దొరకటం, మనం చెప్పిన దాన్ని వాళ్ళు కూడా పద్ధతిగా ఓకే మన మంచి కోసమే కదా వైద్యుడు చెప్తున్నాడు అని చెప్పి అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు కూడా నాతో పాటు ముందుకు రావడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తాను. ఆల్మోస్ట్ నా దగ్గర పేషెంట్స్ ఎవరో కూడా ఇది ఎందుకు అలా ఎందుకు అని అడగరు. మనం చెప్పినాము, డెసిషన్ తీసుకున్నామంటే ఇంక వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవటమే. బట్ కొంతమందికి ఏంటంటే మీకు ఇంకా ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయండి మైండ్లో, ప్రస్తుతానికి నేను వాటికి జవాబు ఇవ్వట్లేదు, నెక్స్ట్ విజిట్లో నేను కొన్ని క్వశ్చన్స్కి జవాబు చెప్తాను, ఆ తర్వాత దాంట్లో ఇంకొన్ని చెప్తాం. ఎందుకంటే ఒకేసారిగా అన్నీ చెప్పేస్తే వాళ్ళు తీసుకోలేరు. అది కూడా ఒక ఉండే లాంటిది, ఒక్కొక్క కాయిన్గా వేయాలి కానీ అన్ని కాయిన్స్ తీసుకెళ్ళి ఒకేసారి వేయలేం కదా. కాబట్టి వాళ్ళకు ఈ విజిట్ నుంచి నెక్స్ట్ విజిట్ వరకు ఏంటి అవసరం అంత మాత్రమే మనం సమాచారం అందిస్తే వాళ్ళు భయపడకుండా ఉంటారు. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే పిల్లల గురించి మనము ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏది చేసినా మనం ఫస్ట్ ఎంకరేజ్ చేసుకుంటూ స్లోగా వాళ్ళని కరెక్షన్ చేయాలి. ఇప్పుడు చాక్లెట్ అడిగాడు పిల్లాడు, చాక్లెట్ అసలు వాడికి మనము గట్టిగా చెప్పేసాం అనుకోండి ఇంకా వాడికి మనసంతా దాని మీదనే వెళ్ళిపోతుంది. Maybe we can avoid that discussion as of now and slowly see that
ఎలాగ అది మనం అవాయిడ్ చేసుకొని ఇప్పుడు పార్టీస్, ఇప్పుడు బర్త్డే ఫంక్షన్స్ వస్తాయి. సో బర్త్డే ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా ట్రెడిషనల్గా ఏంటి, అందరూ కేకులు పెడతారు, చాక్లెట్లు పెడతారు, ఫ్యాంటాలు, స్ప్రైట్లు పెడతారు. ఇలా కాకుండా బర్త్డేని వీళ్ళకమ్మ మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, మంచి ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళకు కూడా మంచిదే కదా. సో ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ వద్దు, మీరు కావాలంటే ఇలాంటి న్యాచురల్ జ్యూసెస్ పెట్టుకోండి, లేదా ఫ్రెష్లీ స్క్వీజ్డ్ జ్యూసెస్ పెట్టుకోండి, ప్యాక్డ్ జ్యూసెస్ వద్దు. అదేవిధంగా ఏదైనా మీరు చేయాలనుకుంటున్నారు, కాస్త తేనె వేసి మంచి మిల్లెట్స్తో మీరు అప్పటికప్పుడు మంచి వాళ్ళు తినగలిగే ఆహార పదార్థాన్ని తయారు చేయండి, ఆర్డర్ చేసేసి. తర్వాత అలాంటివి షుగర్ ఫ్రీ కలిపి స్వీట్నెస్ కోసం కొంచెం నేను వ్యతిరేకం అలాంటి వాటికి. కాబట్టి డైటీషియన్ గారు చెప్పినట్టుగా కూడా ఆ సిట్యువేషన్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఇది ఒక రోజుతో పోయేది కాదు కదా. సో మనం దాంతో ఏకమయ్యి మనము ఈ జర్నీలో ముందుకు వెళ్ళాలా, కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఆ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఆ వయసు మారే కొద్దీ, ఆ బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. ఆ ఛాలెంజ్ని బట్టి దానికి మళ్ళీ పరిష్కారాన్ని వెతికి దాన్ని సొల్యూషన్గా తీసుకొని మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. హేమ గారు, మీరు దాదాపు ఒక 20 years నుంచి షుగర్తో బాధపడుతూ ఉన్నారు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇంత లాంగ్ పీరియడ్లో? వాళ్ళని విన్న తర్వాత ఐ ఫీల్ దట్ మైన్ ఇస్ నథింగ్. ఎందుకంటే ఐ గాట్ ఇట్ 20 years బ్యాక్, ఓకే, బట్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు హిమ్. నేను అంటే ద ఫస్ట్ థింగ్ ఐ ఫీల్ ఈస్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ యువర్ డాక్టర్. Complete trust. Follow what the doctor says. I do that. So I'm very particular about my diet intake. In time, I will not care whether others have had or not. నేను పోతాను, నా బ్రేక్ఫాస్ట్ టైంకి తింటాను, నా లంచ్ ఇన్ టైం, సమ్ టిఫిన్ ఇన్ ద ఈవినింగ్, మై నైట్ టైం బై 8 o'clock, 8:15 my dinner is done. In case I feel hungry, I'll have some milk intake or something. కానీ జనరల్గా ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ డయట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ ఫాలో ఈస్ ఎక్సర్సైజ్. దట్స్ అ మస్ట్, బికాస్ ఐ ఫైండ్ దట్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఓకే, దే ఫాలో ద డయట్. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. డయట్ ఎస్, బట్ వాట్ అబౌట్ ఎక్సర్సైజ్? దే డోంట్ వాంట్ టు వాక్, దే డోంట్ వాంట్ టు డూ ఎనీ యోగా, దే డోంట్ వాంట్ టు ఎక్సర్సైజ్. సో అది దానివల్ల యు ఆర్ నాట్ రియలీ కోపింగ్ విత్ యువర్ ప్రాబ్లమ్. సో నీ ప్రాబ్లంతో మీరు అంటే యూ వాంట్ టు కీప్ యువర్ షుగర్ లెవెల్స్ అట్ అ ప్రాపర్ లెవెల్. దానికి వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఎక్సర్సైజ్, విచ్ ఐ డూ. I spend at least 50 minutes doing about 5 different kinds of exercises, from tapping to regular yoga, shoulder exercise, everything I do. Another important thing I feel is every person, prati vallaku stress levels unnayamma, one way or the other, either it is through your children, your personal life, or your career, or whatever. How are you coping with it? When you take that stress upon yourself, naturally what happens is you are increasing your sugar levels. So be sure not to let ivanni ninnu affect cheyoddu. Try to cope with the situation and move along, and then try to be content, happy in whatever situation you are. That is what I do, ma. I try to be at peace. Now I'm not. In the beginning I used to have that anamata. Andaru edana chepte, take it to my mind and all and get affected. Then I thought, no, this is not the way I'm coping. This is not the right thing. So now what I do is I let myself go. I'll go away on holidays. Okay, just enjoy myself. Be happy in whatever situation I am. So that is the way I am coping with my life. And I am satisfied, content. So when I see these children, now that is really affecting me very badly, because I feel, what is that I am coping with?
before these parents. You know, they need a clap, a tap. It is to them, really. I am so happy to have met both of you. And, you know, it has given me such courage so that I can tell others, you know, whom I have seen suffer like their children. Because I've heard all of you now. So what I can do is, now I'm able to, I'll be able to guide someone else who's having the same kind of issue or problem. No, really, I'm very happy with whatever they have told me. నిజంగా మీరు చెప్పినట్టు పెద్దవాళ్ళకు వస్తేనే అమ్మో మాకు వచ్చేసిందని భయపడే ఈ రోజుల్లో బర్న్ బేబీస్ నుంచి కూడా హ్యాండిల్ చేసే పేరెంట్స్ అలాగే ఆ పిల్లలు కూడా చాలా గ్రేట్ అనే చెప్పాలి. అంటే సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా దానికి మనం ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చూసుకోవాలి, పేరెంట్స్ కూడా కంప్లీట్ అవగాహన తెచ్చుకుంటున్నారు. వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటున్నారు. నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం. దీని Yeah, you know, నాకేమనిపిస్తుంటే మనం we know so many things. So we should tell, మనకి వేరే వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లం ఉందంటే go ahead, tell them whether they like it or not. Tell them, okay, this is what you are doing wrong. ఇది తప్పు చేస్తున్నారు, మీరు చేయకండి. Okay, if they listen to you, good enough. They don't listen to you, nothing that can be done. తను 20 yearsగా మీ పేషెంట్గా ఉన్నారు. తను ఒక మాట చెప్పడం జరిగింది, డాక్టర్ని నమ్మాలి అని. చాలామంది పేషెంట్స్ చేసే మిస్టేక్స్, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, డాక్టర్ ఏం చెప్తున్నారు అన్నది అర్థం చేసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఈ డాక్టర్ కొంచెం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అట్లా మీరు ఇంతకుముందు చెప్పారు డాక్టర్స్ మారుస్తూ ఉంటారు. జనరల్గా ఏదైనా డిసీజ్, పర్టికులర్గా డయాబెటీస్ గురించే మాట్లాడుకున్నట్లయితే పేషెంట్స్ చేయాల్సినవి ఏవి, చెయ్యకూడనివి ఏవి, అవి చెప్పండి. చాలా పద్ధతిగా అడిగారు. మోస్ట్ ఇంపార్టెంట్ డయాబెటీస్లో ఏంటంటే టు స్టిక్ ఆన్ టు సమ్మన్. ఇప్పుడు ఓకే, ఒక డాక్టరు అతను మంచివారని మీరు విన్నారు, మీకు వేరే వాళ్ళు చెప్పారు, ఓకే, ఒక నమ్మకంతో మీరు వెళ్తున్నారు అక్కడికి. సో గివ్ సమ్ టైమ్ టు ద డాక్టర్. ఇమీడియట్గా డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. మనం వచ్చింది కార్ పెయింట్ చేసుకుని వెళ్ళిపోవటానికి కాదు కదా. వీ హ్యావ్ టు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకుందాం. ఏదైనా ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ డోసో సెట్ అవ్వకపోతే ఇంకొక సమయం తీసుకొని ఇంకొక సందర్భంలో డాక్టర్ గారు ఇది నాకు ఇలాగ అయింది, మరి ఎలా చేద్దాం అనేది డిస్కస్ చేయడం అనేది మోస్ట్. దాన్ని కంప్లైంట్లాగా కాకుండా మీకు కలిగిన ఇబ్బందిలాగా చెప్పండి, దాన్ని తప్పులాగా ఎత్తి చూపించండి. అక్కడ మనకు కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, డాక్టర్ కూడా మనతో కంఫర్టబుల్గా ఫీల్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ కూడా మనతో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంట్లో ఒక పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పని చేసి పెడుతున్నారు, మనం వాళ్ళతో సౌకర్యంగా ఎంత ఉండాలనుకుంటామో వాళ్ళు కూడా మన ఇంట్లో పని చేయడానికి అదే ఇష్టం, సౌకర్యంగా కూడా చేయాలనేది కూడా అక్కడ అంశం కదా. అప్పుడే కదా దీర్ఘకాలపు ఫలితాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ని మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఎలాగైతే మేము ట్రై చేస్తామో పేషెంట్స్ కూడా అలాగే ఇది లాంగ్ టర్మ్ కింద తీసుకోవాలి. ఇట్స్ జర్నీ టుగెదర్నెస్. రెండోది ఏంటంటే కొన్నిసార్లు పేషెంట్స్ కూడా తప్పు చేస్తారు. మనం 2-3 సార్లు సలహా ఇచ్చిన తర్వాత కూడా తప్పు చేయడం జరుగుతుంది. మనకు కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? పేషెంట్ మీద అక్కర ఉంది కాబట్టి కోపం వస్తుంది. సో నేను కూడా కొన్నిసార్లు పేషెంట్స్ని నా లైన్ హద్దు మారి నేను వాళ్ళని కొంచెం గట్టిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను ఈవెన్ మేడంకు కూడా నేను 1-2 సార్లు మీరు చేస్తున్నది అక్షరాల తప్పు, మీరు చదువుకొని వారు అయ్యుండి, ఇంత వయసు అయ్యుండి మీరు ఆలోచిస్తున్నది విధానం తప్పు అని కూడా నేను తనను కూడా ఖండించడం జరిగింది. బట్ చెప్పిన తర్వాత మళ్ళీ కొంచెం వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి చూడండి, ఇది మనకు మనోభావాలకు ఇబ్బంది కాదు, చెప్పాలి కాబట్టి నా బాధ్యతగా చెప్తున్నానే కానీ మనకేమి గత జన్మ రాగద్వేషాలు ఏమి లేవు అని చెప్పేసి కొంచెం వాళ్ళు మళ్ళీ అక్కడ సెటిల్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా కన్సల్టేషన్కి వచ్చినప్పుడు గత 5 to 10 yearsలో కొంచెం కన్సల్టేషన్స్ టైమింగ్స్ వెయిటింగ్ టైంలో డిలే అయినప్పుడు, అంటే అందరిది ఇవాళ రేపు బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి ఆ ఓపిక ఉండట్లేదు పేషెంట్స్కి. సో ఒక 10 నిమిషాలు కన్సల్టేషన్ లేట్ అయిపోయింది అనుకోండి, సో దాన్ని వాళ్ళు ఆ స్ట్రెస్ని క్యారీ చేస్తూ రూమ్లోకి వస్తారు. సో వాళ్ళు లోపలికి రావడమే చిరాగ్గా వచ్చినప్పుడు మనకు కూడా ఆ కంఫర్ట్గా తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడతాం. సో కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా రండి. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక టైం తీసుకొని ఓకే అక్కడ కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చారండి, అప్పుడు కొంచెం మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. రెండోది ఏదైనా కొంచెం డాక్టర్ దగ్గర ఇబ్బందిగా ఉంది, ఏదైనా కొంచెం మందులు కాస్ట్ కానివ్వండి, లేకంటే ఇంకేదైనా విషయాలు కానీ చెప్పాలనుకోండి, డాక్టర్తో డిస్కస్ చేయండి. సరే ఇలాగ అవుతుంది, దీనికి వేరే పరిష్కారం మీరు ఏమంటారు అనేది డిస్కస్ చేసినప్పుడు మ్యూచువల్గా దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ సందర్భంగా నేను మనకు పీడియాట్రిషియన్ గారు కూడా పక్కన ఉన్నారు కాబట్టి నేను సార్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇప్పుడు ఒక టైప్ 1 డయాబెటిక్ డాక్టర్ గారు మంచి కంట్రోల్లో ఉంటున్నారు, షుగర్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి, పాప ఎదుగుదల చదువు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు అనుకోకుండా మామూలుగా షుగర్ లేని వాళ్ళకు చిన్న బాబుకి ఎలాగైతే విరోచనాలు అవుతాయో, లేదా వాళ్ళకు కూడా ఎలాగైతే ఏదైనా ఒక
ఫీవర్ రావచ్చు, వైరల్ కావచ్చు, లేదా ఏదైనా ఒక టైఫాయిడ్ ఫీవర్ కావచ్చు. అలాంటి ఫీవర్స్, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఈ టైప్ 1 పిల్లలు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి, అంటే చేయకూడని తప్పులు ఏంటి మీరు చెప్పాలనుకుంటే ఈ సందర్భంగా మీరు చెప్పాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డయాబెటీస్ కంట్రోల్లో ఉండి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు అనుకోని విధంగా దే మైట్ ట్రావెల్, ఎక్కడికైనా ట్రావెల్ చేసేసరికి వాటర్ పడకపోవడము, ఫుడ్ పడకపోవడము, ఏదో అయ్యేసరికి వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్, ఇవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్ అయినప్పుడు టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు తొందరగా డిహైడ్రేట్ అయిపోతారు. సో ఒకవేళ ఇప్పుడు నార్మల్ చైల్డ్ ఒక 2-3 డేస్ లేకపోతే 4-5 లూజ్ మోషన్స్ అయ్యి ఒక రోజులో కొంచెం వీక్నెస్ వస్తే, అదే 4-5 వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అయితే వాళ్ళు చాలా డీలా పడిపోయి వాళ్ళకి ఇప్పుడు ఒక 20 kgs ఉన్నారనుకోండి, సడన్గా 2 kgs తగ్గిపోతారు. అంత సివియర్గా ఉంటుంది వాళ్ళకి లూజ్ మోషన్స్. ఇమ్మీడియట్గా పీడియాట్రిషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెయిట్ చెక్ చేయించుకోవడము, పల్స్ ఎలా ఉంది చూసుకోవడము, తన బాడీలో హైడ్రేషన్ ఎలా ఉంది అంటే నాలుక వెట్నెస్ చూస్తాము, దాని తర్వాత వాళ్ళ కళ్ళు చూస్తాము లోపలికి వెళ్ళిపోయలేదా, స్కిన్ పించ్ చేసి వాళ్ళని టెస్ట్ చేస్తాము. సో ఇవన్నీ డిహైడ్రేషన్ సిమ్టమ్స్ చూస్తాము. దాని తర్వాత ఎప్పుడైతే డయాబెటీస్ కంట్రోల్లో ఉండి ఇట్లాంటి సిక్నెస్ డే వచ్చినప్పుడు సిక్నెస్ హైపర్గ్లైసిమియా ఉంటుంది, అంటే ఆ రోజు షుగర్స్ పెరుగుతాయి. సో దాన్ని బట్టి మనం ఎండోక్రైనాలజిస్ట్ మాట్లాడి ఇంకో ఎక్స్ట్రా డోస్ తీసుకోవడం, లేకపోతే ఆ టైంకి ఆ సిక్నెస్ టైంకి కొంచెం ఎక్స్ట్రా డోస్ పెంచుకోవడం, ఇవి ఫాలో అవుతాం. సో షుగర్ కూడా చూసుకోవాలి. దాంతోపాటు షుగరీ డ్రింక్స్, ఒకవేళ డీహైడ్రేట్ అవుతే షుగరీ డ్రింక్స్ మాత్రం అస్సలు ఇవ్వము. ప్లెయిన్ వాటర్, ఇఫ్ దే ఆర్ ఓకే ప్లెయిన్ వాటర్ ఇస్తాము, ఆర్ఎల్స్ WHO ORSఏ ఇస్తాము. అంటే ఇప్పుడు వచ్చే టెట్రాప్యాక్స్ కాకుండా మనం ప్యాకెట్లోంచి తీసుకున్న ఓఆర్ఎస్ వాళ్ళు రీహైడ్రేట్ అయ్యేంత వరకు ఇస్తాం. దాని తర్వాత మళ్ళీ వాళ్ళని నార్మల్ డైట్కి పంపించేస్తాం. సో సిక్నెస్ డే ఉన్నప్పుడు ఈ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ సింపుల్ కోల్డ్, కాఫ్, ఫీవర్ నార్మల్ పిల్లలకి మనం ఎలా ట్రీట్ చేస్తామో వీళ్ళకి కూడా అలానే చేస్తాం. బట్ ఆ టైంలో మనం షుగర్ లెవెల్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే సడన్గా ఆ సిక్నెస్ టైంలో బాడీ వేరే దాంతో ఫైట్ చేసేటప్పుడు కొంచెం షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదొకటి మాత్రం చెప్తాం. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు, అతి ముఖ్యమైన పాయింట్ ఇది. బట్ యాక్చువల్గా జరిగే మిస్టేక్స్ ఏంటంటే కామన్గా ఈ డీహైడ్రేషన్ అయినప్పుడు పాప తినట్లేదు కాబట్టి ఇన్సులిన్ మానేస్తారు. సో దట్ ఈజ్ అబ్సల్యూట్లీ అ వెరీ రాంగ్ థింగ్. ఎప్పుడు కూడా ఇన్సులిన్ డోసు మానకూడదు. ఇన్సులిన్ డోస్ మీరు 2 యూనిట్లు ఆ స్థితిని బట్టి, షుగర్ లెవెల్ని బట్టి తగ్గించవచ్చు, లేదా షుగర్ ఎక్కువగా ఉంటే ఒక 2 యూనిట్లు పెంచవచ్చు. కానీ తినలేదు కాబట్టి ఆ పూటకు నేను ఇన్సులిన్ ఇవ్వను అంటే మాత్రం పొరపాటు. వీళ్ళు నెక్స్ట్ కోమా స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఐసీయూలో అడ్మిట్ చేసి ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ని కరెక్షన్ చేసి డయాబెటిక్ కీటోసిడోసిస్లోకి వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ బయటికి తీసుకురావాలి, కీటోన్ బాడీస్ ప్రొడ్యూస్ అయిపోతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది సార్ చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళకి కొంచెం పొటాషియం లెవెల్స్ కానీ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రోలైట్స్ సప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఏ విధమైన వాళ్ళు ఫుడ్ తీసుకోగలిగితే చక్కగా ఈజీగా అరుగుదలకు ఏది సులభంగా ఉంటుందో దాన్ని మనం ప్రోత్సహించాలి. అది ఇంపార్టెంట్. రెండోది ఓఆర్ఎస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేశారు కాబట్టి మొన్న ఫ్యూ డేస్ లాస్ట్ వీక్ అనుకుంటాను ఓఆర్ఎస్ మీద చాలా పెద్ద న్యూస్ వచ్చింది మనకి. ఇవన్నీ కరెక్ట్గా ఉండట్లేదు, రాంగ్గా వెళ్తున్నాయి అని చెప్పి. సో యాక్చువల్గా ఆ రోజు నేను కూడా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో ఓఆర్ఎస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఓఆర్ఎస్ ఎప్పుడు మీకు కరెక్ట్. బట్ మీరంటూ వెళ్ళి సొంతంగా వెళ్ళి ఇది తీగా ఉంటుంది, పిల్లోడికి ఇది ఇష్టం అని చెప్పి ప్యాకెట్ మీద ఉన్న బొమ్మలు చూసి కొంటారు చూసారా, అక్కడ తప్పు అవుతుంది. సో డాక్టర్ చెప్పిన ఓఆర్ఎస్ ఎప్పుడు మీకు కరెక్ట్, అది స్ట్రిక్ట్గా పాటించండి, వెరీ ఇంపార్టెంట్. బట్ ఇన్సులిన్ డోస్ ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ అవ్వకూడదు. అండ్ ఇప్పుడు ఈ టైప్ 1 డయాబెటీస్ పిల్లలు ఒక 3 years కానీ 5 years కానీ ఎదుగుదలగా వెళ్తూ ఉంటారు కదా, ఈ డయాబెటీస్ కన్సల్టేషన్ కాకుండా ఇది ఉంటుంది. నన్ను డయాబెటాలజిస్ట్గా వాళ్ళు నన్ను సంప్రదించడం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. బట్ అట్ ద సేమ్ టైం పీడియాట్రిషియన్ కన్సల్టేషన్లో కూడా ఉండటం అనేది కూడా ఇట్స్ ఈక్వల్లీ సేమ్ ప్రాసెస్. ఎలాగైతే మిగతా షుగర్ లేని పిల్లలు ఒక పీడియాట్రిషియన్ గారితో సంప్రదిస్తూ ఉంటారో అది కూడా సేమ్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ కాబట్టి వీళ్ళకు ప్రత్యేకంగా అనేది ఏం వద్దు, ఇది ఈ పని అది ఆ పని. ఓకే కిరణ్మయ్య గారు, యాజ్ ఎ డైటీషియన్గా కంప్లీట్గా షుగర్తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు డైట్లో చేసే మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ గురించి ఒకసారి చెప్పండి. ఓకే, సో చాలా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే
వైట్ రైస్ అంటే రిఫైన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తెలియకుండానే ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవడము, అండ్ మీల్ టైమింగ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము. అంటే సరైన మీల్ టైమింగ్స్ వాళ్ళు పాటించకపోతే అప్పుడు కూడా షుగర్ లెవెల్స్ స్పైకప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దే షుడ్ కీప్ దిస్ ఇన్ మైండ్. వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో అ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ డైట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మెడిసిన్. So it should be like a holistic approach, like the diet modifications should be done well, and the medical therapy should be followed correctly and on time, and this is very important. Coming to the diet aspect ఏంటంటే ఒక balanced nutrition ఉండాలి. Like it should be a balanced diet with a mix of all the optimal nutrition like vitamins, minerals, carbohydrates, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ adequate అమౌంట్స్లో కరెక్ట్ క్వాంటిటీస్లో ఇచ్చినట్టయితే డెఫినెట్లీ ద షుగర్ లెవెల్స్ విల్ బీ ఇన్ కంట్రోల్. అబ్దుల్ గారు, దాదాపుగా ఒక 2 years నుంచి మీ పాపకున్న షుగర్తో మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా, మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఎవరైతే భయపడతారో, అవగాహన లేక రకరకాలుగా తప్పులు చేస్తూ ఉంటారో వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేడం నాకంటే కూడా మా మదర్ బెటర్గా చెప్తుంది అనుకుంటాను మేడం. షీ ఈజ్ లిటరేట్ కూడా కాదు, కానీ మా మదర్ హర్ ఏజ్ వాస్ కింద 60 years ఉంటుంది మేడం. 60+ ఉంటుంది. తనకి ఏం తెలియదు, ఇన్సులిన్ ఎలా ఇవ్వాలి తెలియదు, ఇన్సులిన్ అంటే ఏంటి తెలియదు. బట్ టైం టు టైం, ఒకవేళ నేను మర్చిపోయినా, నా మిస్సెస్ మర్చిపోయినా కూడా ఈ టైంలో నువ్వు ఇన్సులిన్ ఇవ్వాలి, డాక్టర్ సాబ్ చెప్పారు, ఇన్సులిన్ పేరు తెలియదు, ఎలా ఇవ్వాలి ఏం తెలియదు. కానీ మా మదర్ టేకింగ్ కేర్ ఎ లాట్ మేడం. మార్నింగ్ లేచినప్పటి నుండి తను లేపటాను, ఈ టైమింగ్ నీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకో, తర్వాత నీకు ఈ టైంలో ఇది తీసుకోవాలి, ఈ టైంలో మమ్మీకి చెప్పు, నువ్వు ఏ ఫుడ్ తింటావు, నీకు ఇప్పుడు ఏమి ఇష్టంగా చేయాలి అని ఎక్కువ కేర్ మా మదర్ తీసుకుంటాం మేడం. దిస్ 2 years నుండి కూడా ట్రావెల్ చేస్తుంది, మా మదర్కి వెళ్తుంది మేడం క్రెడిట్ ఇది. అండ్ ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే కూడా అందరికంటే బిగినింగ్ మా మదరే. మాది జాయింట్ ఫ్యామిలీ మేడం యాక్చువల్లీ. అయితే అందరూ ఉన్నా కూడా మా మదరే తన కోసం స్పెషల్గా ఈజీ డిష్ ప్రిపేర్ చేయాలి, ఇప్పుడు వెళ్ళాలి, తన కోసం స్పెషల్గా ప్యాక్ చేయండి అని చెప్పేసి తీసుకొస్తుంది మేడం. అది ఆ విధంగా అంటే ట్రావెలింగ్ టైంలో నేను చెప్పాలనుకుంటున్నాను మేడం. ట్రావెలింగ్ కోసం ఫస్ట్ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ రోజు సంగతి తీసుకుంటే నేను తను నుండి వచ్చాను మేడం. అక్కడ నుండి రావడానికి 8:30 అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము మేము. 8:30 అంటే తనకు ఇన్సులిన్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అండ్ స్నాక్స్ తీసుకోవడం మర్చిపోయాం యాక్చువల్గా. అంటే ఇంటి నుండి స్నాక్స్ తీసుకోవడం మర్చిపోయాను. 10:30, 11 o'clock మా మదర్ గుర్తు చేస్తుంది, స్నాక్స్ 11 o'clock స్నాక్స్ తీసుకున్నారా బేట అనేసి. మా మమ్మీ నేను మర్చిపోయానంటే మళ్ళీ అక్కడ మిడిల్లో ఆపేసి తన కోసం కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్స్ తిన్న తర్వాత అప్పుడు నేను కూడా కొంచెం రియలైజ్, అరే మా మదరే, అంటే ఇప్పుడు రియలైజ్ అని కాదు, ఎప్పటికైనా మదరే ఎక్కువ తన కేర్ తీసుకుంటుందని నేను 100% నమ్ముతాను. అండ్ దిస్ క్రెడిట్స్ గోస్ టు మై మదర్ ఓన్లీ మేడం. శ్రవంతి గారు, మరి మీ బేబీని దాదాపుగా 1 year నుంచి మీరు చూస్తూ ఉన్నారు. అప్స్ అండ్ డౌన్స్ కానీ, లేకపోతే షుగర్లో ఎక్కువ తక్కువలు రావడం కానీ, ఎప్పుడైనా ఫెయింట్ అయి పడిపోవడం కానీ, చాలామంది పెద్దవాళ్ళు కూడా భయపడుతున్న సిచ్యువేషన్లో ఒక చిన్న కిడ్నీ మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా, మరి మీ ద్వారా ఎవరైతే ఇంకా ఇలా సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? టైప్ 1 అనేది సార్ కూడా చెప్తారు, ప్రతి కిడ్ ప్రతి రిక్వైర్మెంట్, ప్రతి కిడ్ బాడీ బిహేవియర్ వేరు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఫెయింట్ అయి పడిపోతారు, కొంతమంది చెప్పేస్తారు నాకు లో అవుతోంది అని, ఉన్న 70 బిలో వచ్చేదాకా. కొంతమంది పిల్లలు చెప్పలేరు, కొంతమంది చెప్తారు. సో అలా టచ్ వుడ్ మా బాబుకి ఇప్పటి వరకు ఒక వెరీ ఫ్యూ ఎపిసోడ్స్ అయినాయి, తను చెప్పగలిగాడు, ఫెయింట్ అయ్యేదాకా రాలేదు. బికాజ్ మాకేం నేర్పించారు అంటే టైప్ 1లో టైప్ 2 వాళ్ళలాగా ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు 2 సార్లు చెక్ చేసి అలా కాదు. 4 pillars మీరు ఏమైనా సరే, మీకు ఎంత ప్రయారిటీ వర్క్ ఉన్నా పక్కన పెట్టి మా 4 pillars ఏముంటాయి అంటే ఇన్సులిన్, ఫుడ్, ఎక్సర్సైజ్, మానిటరింగ్. కంటిన్యూస్ మానిటరింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ టైప్ 1 డయాబెటిక్స్ అండి. సో మీరు మానిటరింగ్ చేసి మీరు కరెక్ట్ ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకొని మీరు ఎంత ఇన్సులిన్ డోసెస్ ఇచ్చారు అని మీరు చూసుకున్నప్పుడు మీరు ఆ లోస్, ఫెయింటింగ్, ఎక్కువ షుగర్ అయిపోవడం అనేది మీరు చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు. అది చాలా బ్యూటిఫుల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు అనుకోకుండా అది హై అవుతాయి, లో అవుతాయి, అది అన్నోన్ రీజన్స్. లో అనేది మనకు అర్థమైపోతుంది, ఎస్ మనం పెట్టిన ఫుడ్ కన్నా పిల్లల్లో మనం ఇచ్చిన డోస్ కన్నా కూడా ఎక్కువ ఆడేస్తారు పిల్లలు. మనం చెప్తాం ఇంత ఆడొద్దని, కానీ వాళ్ళని ఆపలేం. దే హ్యావ్ దోస్ రైట్, చైల్డ్ రైట్స్, దే హ్యావ్ టు ప్లే. సో ఓహో మన పిల్లోడు వెళ్తున్నాడు ఆడుకోవడానికి, అప్పుడు మనం యాజ్ అ పేరెంట్ అనుకోవాలి ఎంత గ్లూకోజ్ ఉంది, ఎంత ఇచ్చి మళ్ళీ స్నాక్ పంపించాలి, సో దట్ వాళ్ళు ఫెయింట్ అవ్వరు వాళ్ళ ప్లే మధ్యలో.
సో అలాంటి చిన్న చిన్న టిప్స్ మాకు నేర్పిస్తారనమాట. మీ పిల్లలకి మీరు ఇంత ఇచ్చేసారు కదా, వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు కదా అని అనుకోద్దని. సార్ 2-3 సార్లు నాకు లో అయిందని చెప్పారు. సార్ ఇమ్మీడియట్గా అడిగారు, ఆడాడా అబ్బాయి అని. అవునండి ఆడాడు. మీరు ఎక్కువ ఆడేశాడు. ఆడే ముందు నేను చెక్ చేశా, కానీ మామూలు రోజు కన్నా ఆడేశాడు. ఓకే చూసుకోండి, అదే కరెక్ట్ టైంలోనే అవుతుంది. సో ఒక స్నాక్ క్వాంటిటీ చూసుకోండి అలా అనేసి. సో అది చిన్న చిన్నవి మనకు తెలియదు. ఓహో ఆడేస్తే దాని ఎఫెక్ట్ కొన్ని అవర్స్ తర్వాత కనిపిస్తుంది. ఆడేసాడు వచ్చేసాడు కదా అని. నాకు 2 times అయింది. సార్ వెంటనే అడిగారు, లేకపోతే నాకు అంత హైపో ఎపిసోడ్స్ లేవు. సార్కి తెలుసు, మా బాబుకి హైపర్ కూడా అలానే. అప్పుడప్పుడు అన్నోన్ రీజన్స్, ఎక్కువ రెయినీ ఉన్నప్పుడు, వింటర్స్ ఉన్నప్పుడు, మా పర్టికులర్ కిడ్కి వేరే ఎన్నో రీజన్స్ ఉంటాయండి టైప్ 1కి. ఎందుకు హై అవుతుందో, ఎందుకు లో అవుతుంది. కాకపోతే మీరు కరెక్ట్ మానిటరింగ్, కరెక్ట్ కార్బోహైడ్రేట్ కౌంట్, కరెక్ట్ ఇన్సులిన్ డోసెస్ సార్ చెప్తారు. దాని ప్రకారం మీ కిడ్ ఆ మూమెంట్లో ఏం యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏం ఇష్టపడతాడు అని హెల్దీగా ఒక ఫుడ్ ఇస్తే మీరు ఆల్మోస్ట్ ఇది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంత కష్టమే, కానీ అంత ఇంపాసిబుల్ కూడా కాదు. ఓకే హేమ గారు, మీరు 20 yearsగా అదే షుగర్తో ట్రావెల్ అవుతూ ఉన్నారు కదా. చాలామంది 30 తర్వాత 40 తర్వాత షుగర్ డయాగ్నోస్ అయిందనుకోండి, వెంటనే భయపడ్డమా, లేకపోతే ఇంకా చాలు, ఇంకా 40 years అయిపోయింది కదా, తినేద్దాం చేసేద్దాం ఇంకా అయిపోయిందిలే లైఫ్ అన్నట్టుగా ఫీల్ అవుతారు చాలామంది. అలా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఐ థింక్ ప్రతి వాళ్ళు ఇండివిజువల్గా they have to take care of themselves, ma'am. That is number 1. So you should not be told that ఇది చెయ్యాలి, ఇది తినాలి, ఈ టైంకి ఇది చేయాలి అనేది. నో, మన బాడీ, మన రిక్వైర్మెంట్స్ మనకు తెలుసు. తెలిసినప్పుడు సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ కేర్ అనేది ఎవ్రీవన్ షుడ్ ఫాలో. యూ షుడ్ నాట్ బి టోల్డ్. These are children. They need care by the parents, monitoring. But for people like me, I need not be told. It is something that I have to do by myself. So that is what I will tell everyone. Why are we afraid? When there are good doctors around, people like him who will guide us in the proper manner. Manaku medicines are so good these days that manaku fear anedi avasaram ledu. Fear annadi vachinappudu matramu you can bet that it will increase your stress levels, your sugar levels, everything. So don't be afraid. Never be afraid. Be positive in your attitude, in your life. Everything will work out for the good. That is my funda in life. ఓకే సార్, ఫైనల్గా వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ఇప్పుడు తను చెప్పినట్లు చాలామంది భయపడతారు. భయంతో స్ట్రెస్ పెరగడం, షుగర్ పెరగడం, బీపీలు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి అవగాహన ఉండాలి డయాబెటిక్స్ సంబంధించి ఏదైనా చెప్పండి, సలహాలు సూచనలు. డయాబెటీస్ మీద అదృష్టం శాతం ఇవాళ రేపు చాలామందికి అవగాహన ఉంది. అన్ని విధాలా మనకు సమాచారం దొరుకుతుంది. సో తెలిసిన దాన్ని మనం కరెక్ట్గా పాటిస్తే అదే మనకు 100కు 100. మనం చేస్తున్న తప్పులు ఏంటంటే, తప్పు తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం. అది ఈరోజు జరుగుతున్న తప్పు. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం తెలియక తప్పులు జరిగాయి. ఇప్పుడు తప్పు అని తెలిసి కూడా మనం తప్పులు చేస్తున్నాం. అలాగ మనము బాడీకి మనము పనిష్మెంట్ ఇవ్వకూడదు. మీకు తెలుసు, ఇప్పుడు నైట్ 10:30 అయింది, ఈ టైంలో మనము ఈ ఫుడ్, హెవీ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలనేది తెలుసు. సో బెటర్ బీ స్టిక్ ఆన్ టు ఇట్. ఇప్పుడు పక్కన ఫ్రెండ్ అయ్యి పర్వాలేదు కొంచెం తిను అన్నారని చెప్పేసి మనం టెంప్ట్ అవ్వకూడదు. అది. సో పెద్దవారు వాళ్ళ మెడిసిన్స్ ఎక్కడి ప్రయాణంలో ఉన్నా సరే వీలైనంత వరకు మెడిసిన్స్ పట్టుకెళ్ళాలి. ఆ మెడిసిన్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఫోన్ పేరు, మన టీవీ రిమోట్ కంట్రోల్ పేర్లన్నీ గుర్తుంటాయి, కానీ డాక్టర్ ఇచ్చిన 3 ముఖ్యమైన మందుల పేర్లు ఎందుకు మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాం. సో మందుల పేర్లు తెలిస్తే రేపు వేరే చోట కూడా కొనుక్కోవచ్చు కదా. అది వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. ఇవాళ రేపు మనం ఎక్కువగా ఏసీలో ఉండటం వల్ల చాలామంది నీరు తాగడం తగ్గించుకుంటున్నారు. సో ఇప్పుడు మనకు దాహం వేయట్లేదు కాబట్టి మనము రోజుకు ఉదాహరణకి ఇంత వాటర్ తాగాలనేది, ఎంతైతే పరిమితమైన వాటర్ 2.5 లీటర్ 3 లీటర్ ఉంటుందో అది గుర్తుపెట్టుకొని మరీ తాగాలి. అది మోర్ ఇంపార్టెంట్. ఇంకా టైప్ 1 పిల్లలకు వచ్చేతల్లికే వారి అవసరం కోసం కుటుంబం మొత్తం కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగైతే ఒక పిల్లవాడికి 10వ తరగతి పరీక్షలప్పుడు అందరూ టీవీ ఆపేసి పద్ధతిగా మెయింటైన్ చేస్తారో వాడి క్షేమం కోసం, టైప్ 1 ఇంట్లో ఉన్నప్పుడు కూడా మన ఆహార విధానాలు కానీ, వంటలు కానీ, వాసనలు కానీ, స్వీట్లు కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, కంటికి కనపడకుండా లేదా దొంగతనంగా పెద్దవాళ్ళు తినకుండా ఇవి కూడా చేయకూడదు. పిల్లవాడికి ఏది మంచిదో పెద్దవాళ్ళు అందరూ కూడా అదే పాటించడం మంచిది. ఓకే.
అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకపోతే భయంకి వస్తే ఎవరు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాక్చువల్గా చిన్నపిల్లలకు వైద్యం చేయడం ఈజీ అండి, పెద్దవారికి కూడా కొంచెం ఈజీ, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అవగాహన బాగుంటుంది, బాధ్యతగా ఉంటారు. ప్రాబ్లం ఈ యంగ్, ఇప్పుడు చిన్నపిల్లలు టీనేజ్లోకి వచ్చినప్పుడు ఈ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, అక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత వీళ్ళు చదువులు అయిపోయి ఉద్యోగానికి వెళ్తారు, స్వతహాగా కొంచెం స్వేచ్ఛ ఉంటుంది, అక్కడ ఒకరిద్దరు పిల్లలు ఏంటంటే తప్పు చేసే ప్రమాదాలు ఉన్నాయి. సో నా ప్రాక్టీస్లో కూడా జరిగింది, చాలా బాధాకరం అయిన విషయం. ఇవాళ రేపు దురదృష్టశాతం ఒకరిద్దరు పిల్లలు లేరు కూడా. సో నేను ఎప్పుడు కూడా మిగతా వాళ్ళలో అటువంటి ఇబ్బంది జరగకుండా ఉండటానికి ప్రతిసారి మనం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు కూడా క్షేమంగా, ఒకవేళ వాళ్ళ లైఫ్లో డయాబెటీస్ అనేది లేకపోతే వాళ్ళ ప్రయాణం ఎలాగైతే ఆరోగ్యంగా జరిగేదో డయాబెటీస్తో కూడా అదే ప్రయాణం అదే సురక్షితంగా జరగాలనేది మన ప్రయత్నం. ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్, పిల్లవారు ఆడుకుంటారు కదా, సో ఎలాంటి ఆటలు ఆడొచ్చు ఆ వయసుకు సంబంధించి నేను ఇంకొక క్వశ్చన్ మళ్ళీ డాక్టర్ ప్రదీప్ గారిని అడగాలనుకుంటున్నాను. సో ఈ ఎక్సర్సైజ్ మీద అనేది నేను బాగా రీసెర్చ్ చేయడం జరిగింది అనమాట. నేను న్యూనటాలజీ చేసే టైంలో సో ఒక 14 days బేబీకి న్యూనటల్ డయాబెటీస్ అటాక్ అయింది. బేబీ ఆల్రెడీ 3 kgs బేబీ, 2.2 kg బేబీ అయిపోయి సివియర్ డిహైడ్రేషన్లో మా దగ్గరకు వచ్చారు. సో అప్పటి నుంచి యాజ్ సార్ చెప్పినట్టు మనం డయాగ్నోస్ చేయడము, ట్రీట్ చేయడం ఒక వంతు అయితే, పేరెంట్స్కి చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీ బేబీకి డయాబెటీస్ ఉంది అంటే, పుట్టింది ఇప్పుడే కదా సార్, మనకి బేబీకి డయాబెటీస్ ఎలా వచ్చిందని వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక 20 days పడుతుంది, 21 months పడుతుంది. ఆ లోపు ఆ బేబీని మేము ట్రీట్ చేసి విత్ సపోర్ట్ ఆఫ్ ఎండోక్రైనాలజిస్ట్ ఇన్సులిన్ డోసెస్ బేబీకి ఎలా ఇవ్వాలి అండ్ ఏ టైంలో ఇవ్వాలి అండ్ ఒక బుక్లో చార్ట్ ఎలా రాయాలి, ఇవన్నీ చేసినాం. దాని తర్వాత వచ్చిన ఐడియా ఏంటంటే, అసలు వీళ్ళు నార్మల్ బేబీలకు పుట్టాలంటే వీళ్ళకి కూడా నార్మల్ యాక్టివిటీ ఉండాలి అండ్ నార్మల్గా రన్ చేయాలి, నార్మల్గా అందరితో ఆడుకోవాలి. సో ఈ క్వశ్చన్ నాకు మా ప్రొఫెసర్ అడిగిన తర్వాత, ఒక రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సిన్స్ బర్త్ అంటే ఆ డిశ్చార్జ్ అయిన తర్వాత నుంచి కూడా మేము వాళ్ళకి ఒక యాక్టివిటీ చార్ట్ ఇచ్చాం. 2 months బేబీ అప్పుడు టమ్మీ టైం అంటారు, అంటే ఉల్టా పడుకోబెట్టి వీపు మీద కొడతారు కదా సార్, అది ఎప్పుడు చేయాలని మనకు చాలామంది అడుగుతారు. టమ్మీ టైమ్ ఈజ్ సచ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ బేబీస్. అంటే ఉల్టా పడుకోబెట్టినప్పుడు తల పైకి అంటారు, హ్యాండ్స్ కదిలిస్తారు, చేతులు కదిలిస్తారు, దానివల్ల వాళ్ళకి చాలా బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ టమ్మీ టైం మేము వాళ్ళకి ఒక 1 hour ఫాలో అవ్వమని చెప్పాం. ఆఫ్టర్ దట్ ఏంటంటే హ్యాండ్స్ మూమెంట్, పక్కన అటు ఇటు బొమ్మలు పెట్టడం 2 to 6 months ఏజ్లో, సో వాళ్ళు రోల్ ఓవర్ అవడానికి హెల్ప్ అవ్వడము, ఇవన్నీ యాక్టివిటీస్ మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, ఆ బేబీ మాతోటి ఇప్పుడు ఫాలోఅప్లో ఉన్నారు. 2 years వరకు మాత్రం ఆ బేబీకి టీవీ చూపించలేదండి. మీడియా డివైసెస్ కట్ చేయడం వల్ల ఆ బేబీకి స్పీచ్ ఫాస్ట్గా వచ్చింది, ఫుడ్ తినే దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ టీవీ చూసే టైంలో బేబీకి ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేయమని చెప్పి వాళ్ళని ఇంప్రూవైజ్ చేయించినాము. అండ్ ఆఫ్టర్ 2 years యాజ్ యూజువల్, సిన్స్ ద గ్లూకోజ్ లెవెల్స్ వర్ నార్మల్, గ్రోత్ నార్మల్గా ఉంది కాబట్టి ఆ బేబీ పర్ డే ఒక 3 hours యాక్టివిటీ అనమాట. అంటే 2 to 5 years ఏజ్లో మనం నార్మల్ 3 hours పిల్లల్ని ఆడుకోపించడం, నడిపించడం అది ఇది చేస్తాము. బట్ 5 to 6 years వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక 1 hour ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే వాళ్ళ మజిల్స్ అన్నీ మూవ్ అయ్యేటట్టు మనం ఎక్సర్సైజ్ చేయించడం కానీ, వాళ్ళకి సైక్లింగ్ చేయించడం కానీ, లేకపోతే స్కేటింగ్ చేయించడం కానీ, జిమ్నాస్టిక్స్కి పంపించడం కానీ, ఏదో ఒకటి ఒక ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ 1 hour డెఫినెట్గా ఉండాలి. సో దట్ ద బాడీ విల్ ఆల్సో గెట్ స్టిమ్యులేటెడ్. అండ్ బాడీ ఎంత బాగా ఎక్సర్సైజ్కి గురవుతుందో దానివల్ల బాడీలో హార్మోన్స్ కానీ, ఇన్సులిన్ మనం బయట నుంచి ఇస్తుంది, అప్పుడప్పుడు ఇన్సులిన్ లోపల నుంచి కూడా యాక్ట్ బాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో అట్లా ఓవర్ టైం మనము ఫిజికల్ యాక్టివిటీని వాళ్ళలో ఎక్కడ కూడా తగ్గించకుండా నార్మల్గా ప్లస్ ఇంటెన్స్గా కూడా ఎంకరేజ్ చేయడానికి హెల్ప్ చేయాలి అప్ టు 10 years. ఓకే సార్, ఈ వనితా టీవీ షుగర్కి సంబంధించి, పర్టికులర్గా డయాబెటీస్కి సంబంధించి ప్రజల్లో ఇంకా అవగాహన తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మీరు ఎన్నో విషయాలు మాకు తెలియజేయడం జరిగింది. అంటే పేషెంట్స్తో ఎలా వ్యవహరించాలి, అలాగే పేషెంట్ కూడా ఎలా దాన్ని తీసుకోవాలి, రకరకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, అవి కాకుండా డయాబెటీస్ని ఎలా గుర్తించాలి, ఎలా దాంతో ట్రావెల్ చేయాలి, బ్యాలెన్స్ చేసుకోవచ్చు, అలాగే పిల్లల్ని ట్రీట్ చేసే విధానం ఎమర్జెన్సీ టైంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేడం, మీరు వచ్చేసి డైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ డయాబెటీస్కి అనే దాని గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక
పేరెంట్స్ బై బర్త్ ఉన్న పిల్లల్ని కూడా చాలామంది డయాబెటీస్ అనేది అటాక్ చేస్తుంది. చాలామంది విపరీతంగా భయపడి వాళ్ళు స్ట్రెస్కు గురై వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తున్న సిచ్యువేషన్లో పిల్లలకు ఒకవేళ వచ్చినా కూడా పెద్దవాళ్ళకు వచ్చినా కూడా ఎలా దాన్ని మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాము, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా మానిటరింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా బాగా మీ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలండి చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ. షుగర్ ఒకవేళ మీకు అటాక్ అయితే దాన్ని ఇగ్నోర్ చేయకుండా డాక్టర్స్ చెప్పే తగిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు, అలాగే పేరెంట్స్ కూడా మనకు ఎన్నో సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీరు పాటించినట్లయితే షుగర్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం.